డోర్‌వేకి స్వాగతం. ఏ మాన్యువల్ టు సెల్ఫ్ సూచనలు లేదా సమాచారాన్ని అందించే స్వీయ శోధన సాధనం. సో, నిన్న ఒక థాట్ ఎక్స్‌పెరిమెంట్ ద్వారా గాడ్‌ని ఎందుకు పర్సీవ్ చేయలేకపోతున్నాం అనేది అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేశాం. సామాన్యంగా నీకున్న డైమెన్షనల్ ఎక్స్‌పీరియన్స్ కంటే హయ్యర్ డైమెన్షన్ ఉన్నది, హయ్యర్ డైమెన్షన్ స్థితిలో ఉన్నది నీకు కనపడదు. బట్ హయ్యర్ డైమెన్షన్‌లో ఉన్న ఎక్స్‌పీరియన్సర్‌కి లోయర్ డైమెన్షన్‌లో ఉన్నది కనపడుతుంది. ఈ విషయం అర్థమైంది కదా! సో, యోగిక్ సైన్స్ ప్రకారంగా 16 డైమెన్షన్స్ ఉన్నాయి. 16 డైమెన్షన్స్ ఎక్స్‌పీరియన్స్ అయితే, దాని పర్సీవర్ అయితే యూ కెన్ పర్సీవ్ ద గాడ్. సో, ఇక్కడ 2 ఆప్షన్స్ కనపడ్డాయి మనకి. ఒకటి నీ స్థితిని హైయర్ డైమెన్షన్ పెంచుకోవటం గాని, యోగిక్ ప్రాసెస్ ద్వారా, లేదా నీ మీద కనికరించి గాడే నీ డైమెన్షన్ స్థితిలోకి రావటం గాని. ఈవెన్ గాడ్ నీ డైమెన్షన్ స్థితిలోకి వచ్చినా, మళ్ళా నీ యొక్క పర్సీవ్ చేసుకోవడానికి కొన్ని లిమిటేషన్లున్నాయి. ఈ లిమిటేషన్స్ కూడా నువ్వు కన్సిడర్ చేసుకోవాలి. ఏంటా లిమిటేషన్సు? నువ్వు పర్సీవ్ చేయాలంటే నీ సెన్సెస్ మీద ఆధారపడ్డావు. నీ ప్రతి సెన్స్ ఆర్గాన్‌కి ఒక లిమిట్ ఉంది. నీ సెన్సెస్ ఆర్గాన్‌కి లిమిట్ ఉంది. కళ్ళతో ఒక రేంజ్ ఉన్న వస్తువులనే చూడగలవు. కొంతకంటే చిన్న వస్తువులను చూడలేవు. కొంతకంటే పెద్ద వస్తువుని చూడలేవు. అలాగే చెవితో కొంత ఫ్రీక్వెన్సీని వినలేవు బిలోవి. కొంత ఫ్రీక్వెన్సీ హైయర్‌వి వినలేవు. అలాగే ముక్కుతో అయినా సరే, చర్మంతో అయినా సరే, ఏ పరంగా అయినా సరే. సో, సపోజు ఈవెన్ నీ డైమెన్షన్‌కొచ్చి ఆ అబ్సల్యూట్ ట్రూత్ నీకు రివీల్ చేద్దాం అనుకున్నా, ఇన్‌ఫాక్ట్ రివీల్ చేద్దామని అది అనుకోవటానికి, రావటానికి ఓ స్థితి నుండి, ఓ చేతికి బాంబే నుండి ఏదో పూనాకు ప్రయాణం చేయటం కాదది. యాక్చువల్‌గా ఇట్ ఈస్ ఎవ్రీవేర్. ప్రతి నగరంలో బంగారం ఉంది. కానీ బంగారాన్ని నువ్వు చూడలేకపోతున్నావు. నగనే చూస్తున్నావు. అదనమాట కండిషన్. ఇగ్నోరెన్స్ అదనమాట. సో, దేర్‌ఫోర్ నీ యొక్క సెన్సిటివిటీని పెంచుకోవాలి. అట్ ద సేమ్ టైమ్ నీ డైమెన్షన్‌ని పెంచుకోవాలి. ఈ 2 చేయగలిగితే ఈ ప్రాసెస్ ఏదైతే రూట్ మ్యాప్ ఉందో, ఆ రూట్ మ్యాప్‌ని నువ్వు ఫాలో అయితే యూ విల్ బి లిబరేటెడ్. అందుకనే ఒక సముద్రపు నీటి బిందువు సముద్రంలో కలవటం అనే జర్నీతో చెప్తుంటారు దీన్ని. నువ్వు సముద్రపు నీటి బిందువు సముద్రాన్ని కలుస్తున్నట్టు అనిపించింది. సముద్రంలో కలిసిన తర్వాత నీటి బిందువుక ఎంటిటీకి ఎగ్జిస్టెన్స్ లేదు. అది సముద్రంలో ఒక భాగం అయిపోయింది. అది లిబరేషన్ అంటే. సో, ఇక్కడ లాంగ్వేజ్ మీద ఆధారపడి రక సత్యాన్ని రకరకాలుగా చెప్తుంటారు. వాళ్ళు ఆ ఆర్డర్‌ని ఈ ఎగ్జిస్టెన్స్ యొక్క ఆర్డర్‌ని ఏ ఏ డైమెన్షన్‌లో ఏ ఫ్రేమ్‌వర్క్‌లో చూసారు మీద ఆధారపడుతుంది. అది రిలేటివ్ ట్రూత్. అబ్సల్యూట్ ట్రూత్ అయితే కాదు. సో, రిలేటివ్ ట్రూత్ అనేది ఒక చిన్న భాగం. కానీ అదే అబ్సల్యూట్ ట్రూత్ అని అనుకోవటం అనేది నీకు ఇగ్నోరెన్స్. పేర్లు వెంట పడతామట. ఈ పరమాత్మ అనంగానే పరమాత్మ శివుడా? పరమాత్మ విష్ణువా? పరమాత్మ శక్తా? పరమాత్మ అల్లా? ఈ పరమాత్మ ఎవరున్నా వాడే యెహోవా? లేదా ఇంకేదో పేర్లు ప్రపంచంలో ముందు మతం చెప్తే ఈ పరమాత్మ ఒక పేరు చెప్తుంది. సో, నేమ్స్ డు నాట్ క్రియేట్ ట్రూత్. ట్రూత్ సర్వైవ్స్ ఎవరీ నేమ్. సో, రియాలిటీ ఈస్ వన్. ట్రూత్ ఈస్ వన్. అల్టిమేట్ ట్రూత్ అనేది వన్. ద లెర్న్డ్ అండ్ ద వైస్ స్పీక్ ఇట్ ఇన్ మెనీ వేస్. ప్రపంచంలో సత్యం ఒకటే. కానీ విప్రా బహుధా వదంతి అంటాం గదా! సత్యం ఏకం విప్రా బహుధా వదంతి. సో, మన జీవ ఒక ఎంటిటీ. జీవ అంటే అర్థమైంది కదా! జీవ అంటే ఏంటి? సెల్ఫ్ డివైన్ ఫ్రాగ్మెంటు అండ్ ప్రకృతి ఒక ఎంబౌండెడ్ సిస్టమ్ అది. సో, ఈ ప్రకృతి నుండే నీకు శరీరం వచ్చింది. ఆ ప్రకృతిలో ఒక భాగం నుండే నీ యొక్క సూక్ష్మ శరీరం గూడా ఏర్పడింది. ఆ ప్రకృతిలో భాగం నుంచే నీ కారణ శరీరం గూడా ఏర్పడింది. సో, అన్ని ప్రకృతి భాగం. కానీ ప్రకృతి ప్రదానం చేసిన బాడీ అండ్ మైండ్ ప్లస్ డివైన్ ఫ్రాగ్మెంట్ ఉందే దాన్ని మనం జీవ అంటాం. ఈ జీవకి 3 స్ట్రైవ్స్ ఉన్నాయి. నిరంతరం ఇంకా ఆహ్, స్ట్రైవింగ్ అంటే ఏంటంటే అసల దానికి పర్పస్ ఆఫ్ లైఫే అదే అన్నట్టుగా ఉంటుందన్నమాట. స్ట్రైవ్ టు ఎగ్జిస్ట్. జీవకుండే స్ట్రైవ్ ఏంటి? స్ట్రైవ్ టు
ఎగ్జిస్ట్ అయ్యి ఉంటాం. నిరంతరం ఎప్పటికి పర్మనెంట్‌గా అలా ఉండిపోవటం. ఈ పర్మనెంట్‌గా ఉండిపోవడాన్ని సత్ అనొచ్చు. సత్ ఎందుకని? అది సెల్ఫ్ యొక్క రిఫ్లెక్షన్ అన్నమాట. ప్రకృతి ద్వారా. ఈ 2 ఎంబౌండ్ అయి ఉన్నప్పుడు దీని లక్షణాలు దానికొచ్చినట్టు. పంచదార నీళ్ళలో కలిపితే నీళ్లు తియ్యగా అనిపించినట్టు. సో, స్ట్రైవ్ టు ఎగ్జిస్ట్. ఇది లేదా? మనిషికి ఉంది కదా! కలకాలం బతకాలని ఉంది కదా! నెక్స్ట్ క్షణంలో పోతావు అని 100 ఏళ్లొచ్చినా, 120 ఏళ్లొచ్చినా, నెక్స్ట్ క్షణంలో పోతా అన్నప్పుడు నీకు లోపల ఉండే కోరికేంటి? ఇంకా ఎగ్జిస్ట్ అవ్వాలనే గదా! ఒక రకంగా చెప్పాలంటే ఇంకా ఎగ్జిస్ట్ అవ్వాలనే గదా! ఈ సర్వైవల్ కోసమే గదా! మొత్తం అంతా ఈ జ్ఞానాన్ని అభివృద్ధి చేసావు. సర్వైవల్ కోసమే గదా! ఇంత సివిలైజేషన్ ఏర్పడింది. సర్వైవల్ కోసమే కదా విజ్ఞానం ఏర్పడింది. సో, కంఫర్ట్ దగ్గర నువ్వు సాటిస్ఫై అయ్యావు అది వేరే విషయం టెక్నాలజీలో. కానీ సర్వైవల్ కోసమే కదా జరిగింది. సో, సర్వైవ్ టు ఎగ్జిస్ట్ అనేది ఒక కామన్. దీన్నే సత్ అంటాం. స్ట్రైవ్స్ టు ఎగ్జిస్ట్ యాస్ ఎ హోల్. ఇక్కడ ఎగ్జిస్టెన్స్ కేవలం ఏదో సర్వైవ్ అయిపోతే చాలదు. సర్వైవ్ అవ్వటానికి ఇంకేం కావాలి? ఫుడ్ ఉంటే చాలు గదా! ఫుడ్డు, బ్రీతు, స్లీపు. 3 రిక్వైర్మెంట్స్. అంటే యాస్ ఎ హోల్ ఎగ్జిస్ట్ అవ్వాలని ఉంటుంది. అందుకని ఈ హోల్ ప్రపంచం మొత్తం నువ్వు ఆక్యుపై చేయాలని ట్రై చేస్తుంటావు. దట్ వాట్ ఈస్ కాల్డ్ రిప్రొడక్షన్. అలాగే నీ ప్రైమరీ నీడ్స్ ఏవున్నాయో అవి ఫుల్‌ఫిల్ అవ్వంగానే ఆటోమేటిక్‌గా నువ్వు సాటిస్ఫై అయిపోతావా? ఒక యానిమల్ లాగా? ఒక యానిమల్ వన్స్ దానికి కావాల్సిన ఫుడ్ దొరికి ఆహ్, నిద్ర ఉండి, గాలి వస్తే చాలు ప్రాణం ఉంటుంది. ఇట్స్ కంప్లీట్ బై హోల్. ఓ టైగరు నేను మంచి టైగర్ అవ్వాలని ట్రై చేయదు. నేను క్రూరమైన టైగర్‌లాగా ప్రవర్తించాలని ట్రై చేయదు. మనిషికొచ్చేప్పటికి ఎగ్జిస్ట్ యాస్ ఎ హోల్ అదుంది. అదే నీకు అసంతృప్తి కింద కనబడుతూ ఉంటుంది. ఇంకా ఏదో కావాలనిపిస్తుంటుంది. ఎందుకంటే నువ్వు ఇన్ఫినిటీ‌ని యాస్పిరేట్ చేస్తున్నావు. అయితే హోల్ అనేది ఎంత పొందితే నువ్వు హోల్‌నెస్ ఫీల్ అవుతావు? అది ఎలా కావాలి నీకు? స్ట్రైవ్స్ టు ఎగ్జిస్ట్ యాస్ ఎ హోల్ బ్లిస్‌ఫుల్లీ. యాస్ ఎ హోల్ కావాలనుకోవడం ఏంటంటే కంప్లీట్ కాన్షియస్‌నెస్ మాట. అండ్ బ్లిస్‌ఫుల్ మాట. మిగతా ఆనందం కాదు. కానీ ఆనందం కోసం పరిగెడుతున్నట్టు కనబడుతుంటుంది. ఎగ్జిస్టెన్స్‌లో ఉన్నదేమిటయ్యా అంటే ఆ ఆర్డర్‌ని అనుసరించిన ధర్మం యొక్క ఫ్రేమ్‌వర్క్‌లో నువ్వు కర్మ చేయాలి. కర్మకి కాన్సీక్వెన్స్ ఉంటుంది. సో, థెర్‌ఫోర్ సఫర్ అవ్వాలి. సో, దీంట్లో సిస్టమ్‌లో ఇదెందుకుంది? అదెందుకుంది? దేవుడుంటే ఇలా ఎందుకుంది? అలా ఎందుకుంది? ప్రపంచంలో చెడెందుకుంది? ఈవిల్ ఎందుకుంది? అన్నిటికి ఆన్సర్ దీంట్లోనే కనబడుతుంటుంది. దీన్నే సత్, చిత్, ఆనంద్ అని రిఫర్ చేస్తుంటారు. సో, ఈ ప్రపంచంలో ఉన్న లివింగ్‌కి స్ట్రైవ్ టు సర్వైవ్. ఈ సర్వైవ్ అవ్వడానికి స్ట్రైవ్ చేస్తుంటది. ఈ స్ట్రైవ్ ఏమిటి? సర్వైవ్ టు ఎగ్జిస్ట్ సత్. సర్వైవ్ టు ఎగ్జిస్ట్ యాస్ ఎ హోల్ చిత్. సర్వైవ్ టు ఎగ్జిస్ట్ యాస్ ఎ హోల్ బ్లిస్‌ఫుల్లీ ఆనంద్. సత్ చిత్ ఆనంద్. చిదానంద స్వరూప శివోహం శివోహం. సో, ఈ బీయింగ్ యొక్క స్వరూప స్వభావం అర్థమైంది కదా జీవిది. జీవి అనంగానే సెల్ఫ్ ప్లస్ ప్రకృతి యొక్క పార్ట్. ఎంబౌండెడ్ పార్ట్.